విశాఖ జిల్లాలో తీవ్ర అల్పపీడనం ప్రభావాన్ని మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. ఇది ముఖ్యంగా నైరుతి బంగాళాఖాతం ఆనుకున్నటువంటి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మధ్య ఈ తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. గడిచిన 24 గంటలు కూడా ఈ తీవ్ర అల్పపీడనం కొనసాగుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇటు ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడుతున్నాయి, దక్షిణ కోస్తా కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. అయితే ఋతుపవనాలు, ఎందుకంటే భారతదేశానికి నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాలు, 2 ఋతుపవనాలు ఉంటాయి. నైరుతి ఋతుపవనాలు వెళ్ళిన తర్వాత వచ్చినటువంటి ఈశాన్య ఋతుపవనాలు కూడా చాలా బలంగా ఉన్నాయి. బలంగా ఉండడంతో పాటు పోర్ట్ బ్లేర్ దగ్గర ఉన్నటువంటి ఇంట్రా ట్రాపికల్ కన్వర్షన్ జోన్ కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తోంది. ఈ పనిచేస్తున్న పరిస్థితుల వల్ల వరుసగా అల్పపీడనాలు ఏర్పడుతున్నాయని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. అందులో భాగంగానే తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. ముఖ్యంగా ఈరోజు రేపు అంటే సుమారుగా 48 గంటల పాటు ఇటు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంతో పాటు అనకాపల్లి, అల్లూరి తదితర జిల్లాలు కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. అలాగే కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఈ వర్షాలు నమోదవుతున్నాయి. అలాగే రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య ఈ జిల్లాలో కూడా భారీ వర్షాలు నమోదవుతాయని ఇప్పటికే విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సముద్రంలో ఉధృతి కొనసాగుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ తీరంలో ఉన్నటువంటి అన్ని పోర్టుల్లో కూడా 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మరోవైపు తీరం వెంబడి సుమారుగా 30 నుంచి 40 కిలోమీటర్ వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తున్నాయి. ఒకసారి కనుక మనకు వాతావరణ నిపుణులు ఇచ్చినటువంటి గణాంకాల ప్రకారం గడిచినటువంటి 3 నెలల్లో సుమారుగా 6 అల్పపీడనాలు, 2 ప్రధానమైనటువంటిది, ఒకటి దానా తుఫాను, అదేవిధంగా ఫేంజల్ తుఫాను, అంటే 2 తుఫాన్లు. మొత్తం గడిచినటువంటి 3 నెలల సమయం కనుక తీసుకున్నట్టయితే సుమారుగా 6 అల్పపీడనాలు ఏర్పడ్డాయి. అందులో 2 తుఫాన్లు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇవన్నీ ప్రభావం చూపించాయి. అంటే ఈ తుఫాను ప్రభావానికి, ముఖ్యంగా ఈ అల్పపీడనాల ప్రభావానికి ఋతుపవనాలు చాలా బలంగా ఉన్నాయి. ఈశాన్య ఋతుపవనాలు బలంగా ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఇటు పోర్ట్ బ్లేర్ నుంచి పనిచేస్తున్నటువంటి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ అల్పపీడనాల ప్రభావం బలంగా కనిపిస్తోంది. అందుకే ఇటు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ 3 ప్రాంతాల్లో కూడా బలమైనటువంటి వర్షాలు పడుతున్నాయి. మరో 24 గంటల పాటు ఈ వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు చెప్తున్నారు. అయితే మరికొద్ది రోజులు కూడా ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారేటువంటి అవకాశం లేదనేటువంటి అంశాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా రైతాంగం, ఎందుకంటే ఖరీఫ్ తుది దశకి చేరుకుంది కాబట్టి రైతులు జాగ్రత్తగా ఉండాలనేటువంటి సూచన కూడా వాతావరణ అధికారులు చెప్తున్నారు. మరోవైపు అంటే సుమారు ఈ రోజుతో పాటు రేపు కూడా అంటే 48 గంటల పాటు ఈ వర్షాలు పరిస్థితి కొనసాగుతుంది. ఇప్పటికే విశాఖపట్నంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఇప్పుడే కొంచెం తెరిపిచ్చింది, కానీ వర్షాలు మాత్రం కొనసాగేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఎస్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.